కామన్‌గా చూసుకుంటే యూత్ కానీ, లేకపోతే మ్యారీడ్ వాళ్ళు కానీ, మెయిన్‌గా మెన్ చూసుకుంటే ఏమైపోతుంది అంటే, మంత్ స్టార్టింగ్‌లో ఉన్నంత హోష్ మంత్ ఎండింగ్‌లో ఉండదు. ఎందుకంటే మనీ పరంగా పాకెట్ అనేది ఎంప్టీ అయిపోతుంది. సో అది 10,000 శాలరీ వాళ్ళైనా 1,00,000 శాలరీ వాళ్ళైనా ఎండ్ ఆఫ్ ద మంత్ ఎండ్ అనేది బాగా యూజ్ చేస్తారు. సో ఇలాంటి ఒక దాంట్లో ఉండకుండా మంత్ ఎండ్ ని కూడా అదే టర్మినాలజీ ఫేస్ ఉండడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎలాంటి సేవింగ్స్ వాళ్ళు సింపుల్ గా చేసుకోవచ్చు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. సో మీకు నేను నా వెబినార్స్ లో కూడా నేను ఇది చెప్తాను. ఒక పర్సన్ ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి 5th డేట్ వరకు ఒక మెసేజ్ వస్తే అందరు సంతోషపడతారు, ఎందుకంటే శాలరీ క్రెడిట్ అవుతుంది. సో ఎవ్రీ వన్ విల్ బి సో హ్యాపీ. కానీ అదే 5th తర్వాత 6th ఇంకో మెసేజ్ వస్తుంది, కార్ ఈఎంఐ కట్ అవుతుంది. 7th ఇంకో ఈఎంఐ వస్తుంది, హోమ్ లోన్ ఈఎంఐ కట్ అవుతుంది. సో ఇట్లా ఈఎంఐస్ కట్ అయిపోయిన తర్వాత 15th డేట్కి వచ్చేసరికి యూపీఐలో జీరో బ్యాలెన్స్ అని పడుతుంది. అప్పటి వరకు మనకు తెలియదు అకౌంట్ బ్యాలెన్స్ జీరో అయిందని. క్రెడిట్ కార్డ్స్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈ అంత లూప్లో. సో ఈ అంత ప్రాసెస్లో ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము అంటే, కరెక్ట్గా మన డైలీ ఎక్స్పెన్సెస్ని మనం ట్రాక్ చేసుకోలేకపోతున్నాం. సో మనము ఒక లిమిట్ అంటే నేను నా క్లయింట్స్కి నేను సజెస్ట్ చేసి ఏంటి అంటే, ఎవ్రీ డే ఒక 500 రూపీస్, లేదు ఎవ్రీ డే ఒక 1000 రూపీస్, లేదు ఎవ్రీ డే ఒక 2000 రూపీస్, ఈ లిమిట్స్ అనేవి ఖచ్చితంగా పాటించండి. నేను ఈరోజు ఎక్స్పెన్సెస్ స్టార్ట్ చేశాను, ఖర్చులు చేస్తున్నాను, నాకు శాలరీ వచ్చింది, నా ఎవ్రీడే లిమిట్ 1000 రూపీస్ మాత్రమే, లేదు నా ఎవ్రీడే లిమిట్ 100 రూపీస్ మాత్రమే. 100 రూపీస్ కంటే ఎక్కువ నేను యూపీఐ చేయను, లేదు 100 రూపీస్ కంటే ఎక్కువ నేను ఇటువంటి ఖర్చులు చేయను. ఏ రెస్టారెంట్కి పోయినా నా బడ్జెట్ ఓన్లీ 500 రూపీసే. ఇట్లా మీరు బడ్జెటింగ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మంత్ ఎండ్ వరకు మీ శాలరీ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే, అందరము ఎక్స్పెన్సెస్కి ఈఎంఐస్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్కి ఈఎంఐస్ లేవు. అది మేజర్ ఫ్యాక్టర్. మీకు అక్కడ హెల్ప్ అయ్యేది మీకు ఎస్ఐపిస్ ఒక డిసిప్లిన్. సో ఎవరైనా సరే మీరు ఆలోచన చేయండి, ఎస్ఐపిస్ అందరూ మిస్ చేస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎక్స్టెండ్ చేస్తుంటారు, ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ కాదు ఇంకో 6 months తర్వాత అని చెప్తారు. కానీ ఈఎంఐస్ని ఎవరిని మిస్ చేయరు. ఎందుకంటే ఈఎంఐస్ మిస్ చేస్తే బ్యాంక్ మేనేజర్ కాల్ చేస్తాడు, లేకపోతే కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసి మన ఊకే టార్చర్ పెడుతుంటారు. వాళ్ళ తప్పు లేదు, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మిస్ చేసినందుకు అది మన తప్పే. కానీ మనం ఏం చేయాలి అంటే, ఈఎంఐస్కి ఎంత పంచువల్గా కడుతున్నామో ఎస్ఐపిస్ కూడా అంతే పంచువల్గా కట్టాలి. ఎస్ఐపిస్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అది ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్లో పర్టికులర్ అమౌంట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ కావాలని మీ అంతకు మీరు ఆథరైజేషన్ ఇస్తున్నట్లు అనమాట. అట్లా ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే, మీకు శాలరీ క్రెడిట్ అయిన నెక్స్ట్ డేనే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ అంతకు మీరు తీసుకెళ్ళి అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది కాని పని, ఎవరికి కాదు. సో దాని బదులు మీరు ఎస్ఐపి ఆప్ట్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్గా ఎవ్రీ మంత్ ఒక 5,000 నుంచి 10,000 వరకు మీరు సేవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ రన్లో చూసుకుంటే మీ శాలరీని కూడా ఈ ఎస్ఐపిస్ని రీప్లేస్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 8 years మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, 9th year నుంచి సేమ్ 10,000 మీకు లైఫ్ టైం వరకు రీప్లేస్ అవుతుంది అనమాట. అంటే ఎవ్రీ మంత్ 10,000 మీరు ఇన్వెస్ట్ చేస్తారు, 9th year నుంచి 10,000 దాని నుంచి మీకు వస్తుంది. ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years వరకు వస్తుంది. 40 years వచ్చిన తర్వాత కూడా మీకు దానిలోకి లంసమ్ అమౌంట్ ఒక 25 lakhs వరకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఇది డిసిప్లిన్ అనమాట. ఈ డిసిప్లిన్ అనేది మనం ఖచ్చితంగా అందరం మిస్ అవుతున్నాము. ఇది ఎప్పుడైతే మన లైఫ్లోకి డిసిప్లిన్ అలవాటు అయిందో, అప్పుడు డెఫినెట్గా మనకి శాలరీస్ అనేవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ ఉంటుంది. అండ్ 38th వచ్చినా సరే మన శాలరీ అనేది జీరో అవ్వకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.